Okay. I welcome you all in the wonderful name of Jesus Christ. This wonderful evening. ఈ అద్భుతమైన సాయంకాల సమయంలో ప్రశస్తమైన దేవుని నామం పేరిట మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. Very happy to stand before this ఈ యొక్క గ్రామంలో మీ అందరి ముందు నాకు నిలబడటం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. pastors who are being seated and decorated on the stage. వేదికను అలంకరించిన ప్రతి దైవజనునికి వందనాలు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. పాస్టర్ శ్రీకాంత్ గారు, పాస్టర్ కిరణ్ పాల్ అన్న గారు ఇక్కడికి వచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే మనందరి మధ్యలో దైవజనులు హెప్సిబా గారు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారందరినీ చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. ఈ రాత్రికాల సమయంలో మీ అందరి ముందు నేను నిలవబడ్డకు నన్ను ఆహ్వానించిన దైవజనులు రమేష్ గారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇటు సహవాసం కలిగినందుకు, అలాగే తర్జుమా చేసిన నా కుమార్తెకు కూడా నా వందనాలు. మీ అందరిని బట్టి కూడా వందనాలు. ఇక్కడ కూర్చొని చక్కటి వాయిద్యకారులందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా చాలా అద్భుతమైన ఆరాధనను మనం అందరం అనుభవించాం. మరొక గంట సేపు వారి యొక్క వాక్యములను మనం శ్రద్ధ నిలపాలి. ఈ సమయాన్ని ఎక్కువగా నేను తీసుకోను. కానీ దేవుని యొక్క మాటకు మీరందరూ శ్రద్ధ నిలపాలని చూస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటే ఒక ప్రవచనం, అది మీ అందరితో మాట్లాడుతుంది. వారి గృహాల్లో ఉండి దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 6వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? 4వ కీర్తన 6వ వచనం. అమ్మా 4:6 మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. మనమందరం ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాము. ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడును గాక. తండ్రి, నీ ప్రజలతో ఈ రాత్రి మీరు మాట్లాడండి. ప్రభు వారి యొక్క ఆత్మీయ నేత్రములు ఈ రాత్రి తెరవబడాలి. ఈ స్థలంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు ఈ మాట ద్వారా ఆశీర్వదించబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. There are many of them asking who can do the goodness in our life. చాలా మందికి ఒక ప్రశ్న కలుగుతుంది, మా జీవితంలో మేలు చేయువారెవరు? Not only the Christian people. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, almost all the human beings are asking the question who can do the goodness. మానవులైన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతున్న ప్రశ్న, మా జీవితంలో మేలు చూపువారెవరు? There are many people are ready to do all the evil doings. చాలా మంది చెడు చేసే వాళ్ళు సిద్ధంగా ఉంటారు చెడు చేయడానికి. When we are in the childhood studying in the school, స్కూల్లో చిన్న పిల్లలుగా ఉండి మనం చదువుకుంటున్నప్పుడు, I too studied in a government school. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. Some of the friends what they used to do now, కొంతమంది స్నేహితులు ఏం చేసేవాళ్ళు when అంటే, they are running to enter to the classroom, they used to show their legs and to make us to fall and down. క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలని పరిగెత్తుతున్నప్పుడు కాలు అడ్డు పెట్టి పడేస్తూ ఉండేవాళ్ళు. And they feel low.
నేను పడిపోయినప్పుడు వారు చూసి నవ్వుతూ Doing ఉండేవాళ్ళు. the evilness nature is started from the childhood days onward. చెడు చేయటము అనేది చిన్ననాటి ఆ స్వభావం వచ్చేస్తుంది. So it is continuing throughout the life. అది జీవితం అంతా కూడా కొనసాగుతా ఉంది. Today many of the people are questioning who can do the goodness in our life. ఈ రోజు చాలా మంది మానవులకు కలుగుతున్న ప్రశ్న, మా జీవితంలో మాకు మేలు చూపువారెవరు? We the people also asking the same question. మనము కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం, మా జీవితంలో మనకు మేలు చూపువారెవరు అని. Even though we know there is a God who can do the goodness in our life, but we did not faith. మన జీవితంలో మేలు చేసి మంచితో తృప్తిపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన ఎవరో తెలుసుకొని కూడా విశ్వసించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. We also asking. మనము కూడా అడుగుతూ ఉన్నాం. Naturally many of the people are blaming that but no one doing goodness in this world. సాధారణంగా చాలా మంది నిందిస్తూ ఉన్నారు, అసలు ఈ లోకంలో మంచి చేసే వాళ్ళు ఎవరు లేరు. They maybe belongs to another village. ఏదో కుగ్రామానికి చెందిన వ్యక్తులు అయి ఉండొచ్చు. They used to say that in this world nobody dared to do the goodness in my life. కానీ వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఈ లోకములోనే ఎవరు నా జీవితంలో మేలు చేసే వాళ్ళు They లేరు. did not see all the people who are living in the world. ఈ లోకంలో నివసిస్తున్న ప్రజలను కూడా కనీసం చూడరు, భూమి మీద నివసించే ప్రజలను కూడా. Only few people, sir. వాళ్ళకి కొంతమందినే చూస్తారు వాళ్ళు. But when they say, కానీ వారు చెప్తున్నప్పుడు మాత్రం no one in the world to do help in my life. నా జీవితంలో సహాయం చేయడానికి ఏ ఒక్కరూ లేరు అంటారు. It is absolutely true. అవును, అది నిజమే. Today many people are willing to do all the evil's work. ఈ రోజుల్లో చాలా మంది చెడు చేయడానికి ఇష్టపడుతున్నారు. They feel happy also. చెడు చేసి సంతోషిస్తూ ఉన్నారు కూడా. But కానీ nobody ready to do the goodness. ఏ ఒక్కరు కూడా మేలు చేయడానికి సిద్ధముగా లేరు. And somebody bargaining. చాలా మంది అడుక్కుంటా If I ఉంటారు, do the goodness to them, what is use for me? వాళ్ళకి నేను ఈ మేలు చేస్తే, వాళ్ళకి మంచి నేను చేస్తే నాకు కలిగే లాభం ఏంటి? And somebody questioning, why should I do the goodness? మరి కొందరు ప్రశ్నిస్తారు, అసలు నేను మంచి ఎందుకు చేయాలి, మేలు ఎందుకు చేయాలి? Anybody come forward to do anything for me? నా కొరకు ఎవరైనా చేయడానికి ముందుకొచ్చారా? Unless I work. నేను పని చేయకపోతే, Unless I earn. నేను సంపాదించకపోతే Who can do the goodness in my life? నా జీవితంలో నాకు మేలు ఎవరు చేస్తారు? So many of them questioning the same question. చాలా మంది ఇదే ప్రశ్నలను ప్రశ్నిస్తా ఉన్నారు. None of them ready to do the goodness to the people. ఎవరు కూడా ప్రజలకు మేలు చేసేవారు లేరు. If somebody met in a crucial accident on the road, ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా భయంకరమైన ప్రమాదంకు గురైతే, today what the people are ఈ doing, రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? they are watching and covering with that and sending to the YouTube and all. చూస్తున్నారు, వారి ఫోన్లో వీడియో తీసుకున్నారు, సోషల్ మీడియా యూట్యూబ్ మొత్తంలో పోస్ట్ They చేస్తున్నారు. don't have the intention to help the people who are wounded on the accident. గాయపడి ఆ రోడ్డు మీద పడిపోయిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం చేయాలనే మనసు రావట్లేదు. Today we cannot see the humanism among the human beings. మానవుల్లో మానవత్వం అనేది మనం చూడట్లేదు. అవును కదండి. Nobody. Even our own relatives also. మన సొంత బంధువుల్లో కూడా ఎవరు లేరు. But we are trusting. కానీ మనం నమ్ముతున్నాం. We have a lot of relations. మనకి చాలా బంధుత్వాలు ఉంటాయి. But none of them come forward to help. కానీ ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి ముందుకు రారు. But Bible says. కానీ బైబిల్ చెప్తుంది, One day Laban, who is the father-in-law of Jacob, యాకోబు మామ అయిన లాబాను ఒక రోజు he decided to do some evil works against his own son-in-law. తన సొంత అల్లుడికి యాకోబుకి విరోధముగా చెడు చేయాలని He planned to నిర్ణయించుకున్నాడు. do all the evils against him. అతనికి విరోధముగా చెడు చేయాలని నిర్ణయించుకున్నాడు. Same night, అదే రాత్రి God appeared unto Laban. దేవుడు లాబానుకు ప్రత్యక్షమై, Hey, don't, instead of doing the goodness, don't do the evil work against him. చెడు మంచి చేయడానికి బదులుగా నువ్వు యాకోబుకు చెడు చేయవద్దు. Most of the time we trusted all our relatives. చాలా సార్లు మనం మన బంధువుల్ని నమ్ముతూ ఉంటాం. Yes, he is our father-in-law, he is my uncle, we are trusted them, they won't do any evil against us. ఆయన మా అంకుల్, ఆయన మా మామగారు, మేము వారిని నమ్మాం, కానీ వారు ఏమి మంచి చేయలేదు. Oh, he is my own brother, he is my elder brother, ఇతను నా సొంత అన్న, నా పెద్ద నాకు అన్న అయిన, he is my sister, ఈమె నా సహోదరి, she won't do any evil against her. ఏ విధమైన చెడు చేయలేదు. She never think any evil doings in my life. నా జీవితంలో ఎప్పుడు చెడే చేద్దామనే ఆలోచన We కూడా are ఉండదు. strongly trusted all our relations. అనుకొని చాలా మా బంధువులందరినీ మేము చాలా But నమ్మేసాము. when you see the Bible, కానీ బైబిల్లో చూస్తే, it speaks very clearly that one. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. Do you know who is doing the evil works first? మొదటగా చెడు చేసే వాళ్ళు ఎవరో తెలుసా? Our own relatives, మన సొంత బంధువులే, our own brothers, మన సొంత సహోదరులే, our own uncle, మన సొంత అంకులే, our own father-in-law, మన సొంత mother-in-law. అత్తమామలే. But we are trusting them. కానీ మనం వారిని నమ్ముతూనే ఉన్నాం. We are thinking that they are the blood relations. వారు మన రక్త సంబంధులని మనం అనుకుంటూ ఉన్నాం. But this night, కానీ ఈ రాత్రి there is one God is for you. నీ కొరకు ఒక దేవుడు ఉన్నాడు. He is a good God. ఆయన మంచి దేవుడు. He never do any evil against you. ఆయన నీకు విరోధంగా ఏ విధమైన చెడు చేయడు.
Clap your hands and praise God. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. Even the people are doing evils against you, He will change into good. ప్రజలు ఒకవేళ నీకు చెడు చేయాలని ఆలోచించి చెడు చేస్తున్న ఆ చెడును కూడా నీ దేవుడు నీ కొరకు మేలుగా మార్చగల దేవుడు. This night trusted God, His name is Jesus ఈ Christ. రాత్రి ఆ దేవుణ్ణి నీవు నమ్ము. ఆయన ఎవరో కాదు, మనము సేవించుచున్న దేవుడు. ఆయన పేరు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. The book of Acts 10:38 says. అపోస్తల కార్యములు 10:38లో 10:38 it says. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో 19:38 says. Father of the God raised Jesus Christ from the dead and anointed with Him the power and Holy Spirit and do the good to the people. అదేదనగా 10:38 పరిశుద్ధాత్మతోను ఆ. శక్తితోను ఆ. అభిషేకించునను Mm. నదియే Mm. దేవుడు ఆయనకు తోడైనను గనుక Mm. ఆయన మేలు చేయించు Yes. అపవాది చేత ఆ. పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. The Father of God raised Jesus from the dead. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు. For what? దేని కొరకు? To do the good things to the people. ప్రజలకు మేలు చేయుట కొరకు. This night you try to understand. ఈ రాత్రి నీవు అర్థం చేసుకో. Except Jesus Christ, no one do the favor or goodness in your life. యేసు తప్ప నీ జీవితంలో ఏ ఒక్కరు కూడా మేలు చేయలేరు. Jesus don't have any intention to change any one religion to other religion. యేసు ప్రభు వారికి ఒక మతం నుంచి ఇంకో మతంలోనికి మార్చాలి అనే ఆలోచన ఎప్పుడు లేదు. Jesus is not the leader of any religion. యేసు ప్రభు వారు ఏ మతానికి నాయకుడు కాదు. Do you know why Father of the Lord raised from the dead? ఎందుకు తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపాడో And తెలుసా? given the Holy Spirit and the power and anointing పరిశుద్ధాత్మని ఇచ్చి శక్తిని అధిక అభిషేకమును ఎందుకు ఇచ్చాడో తెలుసా? to do the good things. మేలు చేస్తూ మంచి చేయుట కొరకు. Today people are searching which God can do the goodness in my life, searching all the mountains, searching all the cities, and searching all from Kashmir to Kanyakumari. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆ పట్టణంకి ఈ పట్టణంకి ఆ కొండలకి ఈ కొండలకు వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరు, మేలు చేసే దేవుడు ఎవరని. But here the word says ఇక్కడ మాట దేవుని యొక్క వాక్యం ఉంది. Jesus roaming all the villages and cities to do the good to whom? యేసు ప్రభువారు గ్రామానికి సంచరిస్తూ ఉన్నాడు. ఎవరికి నేను మంచి చేద్దామా అని. Hallelujah. What a good God హల్లెలూయా. we have. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడిని మనం Praise the కలిగి ఉన్నాం. దేవుని స్తుతించాలి. He did not roaming all the villages to find the people to change the religion one to another religion. ఆయన గ్రామంకి సంచరిస్తూ ఉన్నది ఒక మతం నుంచి ఇంకో మతానికి ప్రజల్ని మార్చడానికి కాదు. He don't have any intention like that. ఆయనకి అటువంటి ఆలోచన ఏదీ లేదు. He wanted to which people I can do the goodness. ఆయనకి ఒకటే ఆశ, ఏ ప్రజలకి నేను మేలు చేయాలి, In which family I have to do something ఏ for them. కుటుంబంలో నేను మేలు చేయాలి. Is there anybody like that? అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? Is there any god and goddesses in this world? ఏ విధమైన దేవతలు దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? Jesus is the only God roaming all the places and finding the people to do the favor and good. యేసయ్య మాత్రమే ఒకే దేవుడు గ్రామానికి సంచరిస్తూ మేలు కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో మేలు చేయడానికి చూస్తూ ఉన్నాడు. This night also God going to do your goodness in ఈ your life రాత్రి also. నీ జీవితంలో కూడా ప్రభు ఒక మేలు చేయాలని He ఆశిస్తా will do the ఉన్నాడు. goodness in your family నీ also. కుటుంబంలో కూడా ఆయన మేలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Trust him. ఆయన్ని నమ్ము. Maybe all the people are doing evil works ఒకవేళ against your family. నీ కుటుంబానికి విరోధంగా అందరూ చెడు చేస్తూ ఉన్నారేమో, Let it be. అవనివ్వండి. Don't bother about it. ఏం పట్టించుకోదు. Jesus is always a living God. యేసయ్య ఎప్పుడు జీవించుచున్న దేవుడే. He's a loving God also. ఆయన ప్రేమించుచున్న దేవుడు He కూడా. knows nobody in the world to ready to do the help for your life. నీకు తెలుసు నీ జీవితంలో ఈ లోకంలో ఎవరు నీ జీవితానికి సహాయం చేయడానికి లేరు. That is why Jesus come and appear unto you, do some goodness in your life. అందుకనే యేసు ప్రభు వారు వచ్చి నీకు ప్రత్యక్షమయ్యాడు నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలని. Hallelujah. My family lived in a utter village in Tamil Nadu. తమిళనాడులో మా కుటుంబం చాలా కుగ్రామంలో నివసించింది. There is no proper road to travel the buses. బస్సుల్లో వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా ఉండేది కాదు. We lived in a small shelter which is a 10 into 10 size of house. 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు ఉన్న ఇంట్లో, చాలా చిన్న ఇంట్లో మేము నివసించేవాళ్ళం. Yeah, we have the tortured roof on overhead. Tortured roof. తాటాకులు ఇంట్లో ఉండేవాళ్ళం. Yeah, no doors in my house. మా ఇంట్లో తలుపులు కూడా ఉండేవి కాదు. And we used to keep the screen of my mommy's old sarees.
మా మమ్మీ మా మమ్మీ యొక్క పాత చీరలను కట్టుకొని ఉండేవాళ్ళం. Yeah, when wind comes, it will go up and down. గాలి వస్తే మాత్రం అవి ఊగుతూ ఉండే ఆ And when rain వస్త్రాలు. comes, వర్షం పడినప్పుడు then what will the animals all come inside the house. ఆ ఇంట్లోనికి పశువులన్నీ వస్తూ ఉండే, రోడ్డు మీద ఉన్న జంతువులు. That is my house. అది మా ఇల్లు. We have no shelf or no fridge. ఏ విధమైన ఫ్రిడ్జ్ లేదు, No అల్మరాలు TV, లేవు, no TV, టీవీ లేదు, no grinder, no mixer, no nothing. గ్రైండర్ లేదు, మిక్సీ లేదు, ఏముండేవి కాదు మా ఇంట్లో. We have very big stone to grind the rice. మాకు చాలా పెద్ద రాయి ఉండేది రుబ్బుకోవడానికి. Very big. చాలా పెద్ద రుబ్బురోలు ఉండేది. I was very small boy. నేను చాలా చిన్నవాడిని. My mom asked me to grind the rice. మా మమ్మీ నన్ను బియ్యం తిప్పమని అడిగింది, రుబ్బమని అడిగింది. Then I was very small boy. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. The rock was very big. ఆ రోల్ ఏమో చాలా Yeah, పెద్దది. yeah, the rolling roll also very big. ఆ రుబ్బు రోల్ కూడా చాలా I పెద్దది. was very thin. నేను చాలా సన్నగా So ఉండేవాడిని, very short boy also. పొట్టివాడిని కూడా. So I used to catch that one దాన్ని పట్టుకొని and jump and jump and jump and grinding. అది రుబ్బటానికి నేను ఎగురుతూ రుబ్బుతూ ఉండేవాడిని. No grinder, no mixer, no nothing. ఏ విధమైన గ్రైండర్ లేదు, మిక్సీ లేదు, ఏం లేవు. Very poverty. చాలా పేదరికం, భయంకరమైన పేదరికం. Even we don't have the aluminum vessels. అల్యూమినియం పాత్రలు కూడా మా ఇంట్లో ఉండేవి We కాదు. have only mud pot. కేవలం మట్టి కుండలు మాత్రమే That was ఉండేవి. our life. అదే మా జీవితం. My mom have 4 sisters. మా తల్లికి 4 సహోదరులు My ఉన్నారు. father has 2 brothers. నా తండ్రికి ఇద్దరు అన్నలు ఉన్నారు. But they never visited our house. కానీ ఏ ఒక్కరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. They are very close relations. చాలా దగ్గర స్నేహితులే, Dad's చాలా brother and దగ్గర mommy's బంధువులే. sisters. డాడీకి ఉన్న సహోదరులు, మమ్మీకి ఉన్న సహోదరులు Nobody come to our house. ఏ ఒక్కరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. We are asking our mother and father, మా మమ్మీ మా డాడీని మేము అడుగుతూ ఉండేవాళ్ళం, ma'am, why our relatives are not coming to our house? అమ్మా మన ఇంటికి ఎందుకు బంధువులు ఎవరు రావట్లేదు? Your own brothers and sisters did not visit our house. నీ సొంత సహోదరులు, నీ సొంత సహోదరులు ఎందుకు మన ఇంటికి రావట్లా? My mom used to say, మా మమ్మీ చెప్తూ ఉండేది, what is there in our house when they come to visit our house? వాళ్ళు మన ఇంటిని దర్శించడానికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏముంది? Very poor family. చాలా పేద కుటుంబం. Even more relatives comes to our home. మా సొంత బంధువులు కూడా వచ్చేవాళ్ళు కాదు. In their sight, we are unworthy. వారి యొక్క దృష్టిలో మేము అసమర్థులం. In my village, any functions held, we used to run there. మా యొక్క గ్రామంలో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటే వాటి దగ్గరికి మేము పరిగెత్తే వాళ్ళం. Maybe the Hindus temple functions or any whatever happens in the village. ఏ విధమైన ఫంక్షన్స్ జరిగిన గుళ్ళలో జరుగుతున్న భోజనాలైనా ఏదైనా సరే, In our home, we have nothing, rice or pie. ఇంటిలో మాకు తినడానికి బియ్యము కానీ ఏ విధమైన ఆహారం దొరికేది కాదు. My relatives are criticizing instead of helping us. They used to criticize. మా బంధువులందరూ మాకు సహాయం చేయటానికి బదులుగా మమ్మల్ని విమర్శిస్తూ They ఉండేవాళ్ళు. used to blame our name to all the people. ప్రజలందరి దగ్గర మా పేర్లను నిందిస్తూ ఉండేవాళ్ళు. They used to say, what they did the sin, the God also not helped them. వారు ఏ పాపం చేశారో దేవుడు కూడా వారికి సహాయం చేయట్లేదని వారు అంటూ ఉండేవాళ్ళు. But today many of the people, they never do any help and goodness. They used to blame our life. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు మేలు చేయరు, మంచి చేయరు, కానీ మనల్ని నిందించడానికి మాత్రం రెడీగా ఉంటారు. My family was suffered like anything. నా కుటుంబం చాలా ఇబ్బంది పడింది. We have no proper dresses. సరిగ్గా వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఉండేవి Not కాదు. 1 year or 2 years. 1-2 సంవత్సరాలు కాదు, Nearly 17 years. 17 సంవత్సరాలు We suffered like anything. చాలా ఇబ్బందులు పడ్డాం మేము. The only one reason ఒకే ఒక కారణం, we have nothing in our home. మా ఇంట్లో ఏమీ లేదు. But nobody, everybody said something about they used to. What can we say that one? But none of them helped us. ఏ ఒక్కరు కూడా మా గురించి మాట్లాడేవాళ్ళు కానీ మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. We used to seek on the road, who can help us? రోడ్లన్నీ వెతుకుతూ ఉండేవాళ్ళం, మాకు ఎవరైనా సహాయం చేస్తారా అని. Who can do the goodness in our life? మా జీవితంలో మేలు ఎవరు చేస్తారు? If any children are eating some eatables, we are watching them. If the boy gives some little portion from the ఎవరైనా పిల్లలు రోడ్డు మీద ఏమన్నా తింటుంటే వారిని మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం, వాళ్ళు తింటున్న దాంట్లో మాకు ఏమన్నా కొంచెం పెడతారా and అని. he used to stand before him and waiting. ఆ పిల్లల ముందు మేము అలాగ నిలవబడి వాళ్ళు ఏమన్నా పెడతారేమో అని ఎదురు చూస్తుండేవాళ్ళం. That was our life. అది మా జీవితం ఒకప్పుడు. That time when man came to home, ఆ సమయంలో మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. and he said, ఆయన చెప్పాడు, just Jesus. యేసయ్యని నమ్ముకో. This is the time
God will do the goodness in your life. ఈ సమయం దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. During that time, my dad was bound with the sickness. ఆ సమయంలో నా తండ్రి బలహీనుడై ఉన్నాడు. My mom was bound with the sickness. నా తల్లి బలహీనురాలైంది, రోగముతో పడి She was ఉంది. bound with the blood bleeding. నా తల్లికి రక్తస్రావం అవుతా My dad ఉంది. was bound with the ulcer complaint. నా తండ్రి అల్సర్ కంప్లైంట్ తో ఉన్నాడు. My elder brother bound with asthma. నా యొక్క పెద్ద అన్న ఆస్మాతో బలహీనుడై ఉన్నాడు. Family is suffering physically, కుటుంబం mentally. అంతా కూడా భౌతికంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. Nobody come forward to do ఏ the good. ఒక్కరు ముందుకొచ్చి సహాయం చేయడానికి రాలేదు. We are expecting మేము ఆశిస్తున్నాం ఎవరైనా వస్తారేమో అని, somebody should come. ఎవరో ఒకరు వస్తారని. Even the church members also did not come. సంఘం వారు కూడా ఎవరు రాలేదు. Our own blood relations are didn't come. మా సొంత రక్త సంబంధులు ఎవరు రాలేదు. So I asked my mom, నిన్న తల్లిని అడిగాను, "Ma'am, you trust Jesus, but Jesus also did not do any goodness in our life." అమ్మ నువ్వు యేసయ్యని నమ్మావు, కానీ యేసయ్య కూడా మన జీవితంలో ఏం మేలు చేయలేదేంటి? My mom used to say, నా తల్లి చెప్తూ ఉండేది, "Hey, don't worry. Surely God is good God. He always do the good. He never do any evil against us." ఏం బాధపడు, మాకు దేవుడు మంచి దేవుడు, ఆయన ఖచ్చితంగా మంచి చేస్తాడు, ఎప్పుడు మనకి చెడు చేసేది కాదు ఆయన. During that time, ఆ సమయంలో my mom was seriously affected with the blood bleeding. నా తల్లి భయంకరమైన రక్తస్రావంతో బాధపడతా ఉంది. And one day she was very serious. ఒకరోజు చాలా She was బలహీనరాలైపోయింది. admitted in the government hospital. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. We have no money to put it in a private hospital. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మాకు ధనం లేదు. So the free treatment only the government hospital. కాబట్టి ఉచిత వైద్యం కేవలం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటలే. And 7 days she had been hospitalized. 7 రోజులు ఆమె హాస్పిటల్లో ఉంది. And we are eagerly waiting. మేము ఎదురు చూస్తున్నాం When ఆశతో. will mother return to the home? మా అమ్మగారు ఎప్పుడు ఇంటికి తిరిగి When వస్తారని. she will become to good health? ఆమె మంచి ఆరోగ్యం ఎప్పుడు కలిగి When ఉంటదని, she will cook in the home? ఇంట్లో ఎప్పుడు వంట When చేస్తుందని, she will feed the food? ఎప్పుడు మాకు ఆహారం పెడుతుందని Oh, we are eagerly waiting. చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. When fine afternoon came, ఒక రోజు మధ్యాహ్న కాల సమయంలో, then it is nearly 2 o'clock. అది 2 గంటల సమయంలో My dad and some of his friends had brought my mom from the hospital. మా తండ్రి అలాగే మా తండ్రి యొక్క స్నేహితులు కొంతమంది నా తల్లిని హాస్పిటల్ ని తీసుకొని వచ్చారు. Brought in a stretcher to the home. ఒక స్ట్రెచర్ లో ఇంటికి తీసుకొని వచ్చారు. In my home there is no place to keep my mom. మా ఇంటిలో మా అమ్మను పెట్టడానికి స్థలం లేదు. Then put it in front of the house. ఇంటి ముందు పెట్టాం. There was a neem tree like that. ఇట్లా ఒక వేప చెట్టు ఉంది అక్కడ. Then I asked my dad, అప్పుడు నేను అడిగాను మా తండ్రిని, "Daddy, డాడీ what happened to mom?" మమ్మీకి ఏమైంది? He said, ఆమె చెప్పింది, "Mommy passed away." మమ్మీ చనిపోయిందని చెప్పారు డాడీ. Then I said, నేనన్నాను అప్పుడు, "Mom did not experience any goodness in his life. Throughout the life, she is fully suffered physically, financially. In all the way, mom has suffered without enjoying any happiness in her life. How can she die?" మమ్మీ జీవితం అంతా కూడా ఏదో ఒకటి ఇబ్బంది పడుతూనే ఉంది. ఆమె జీవితంలో ఏ రోజు మేలు చూడలేదు. ప్రతి దినము ఏదో ఒక ఇబ్బందులతో ఉంది. ఏ మంచి చూడకుండా ఆమె ఎలా చనిపోతుంది? Physically suffered like anything. భౌతికంగా చాలా ఇబ్బంది పడింది. Financially suffered like anything. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది. Loan and debt are suffered like anything. అప్పులతో చాలా భయంకరమైన ఇబ్బందులు పడింది. My mom did not possess any goodness in her life. మా తల్లి తన జీవితంలో ఏ మేలు పొందుకోలేదు. She used to pray. ఆమె She ప్రార్థించేది. used to cry. ఆమె ఏడ్చేది. She used to fight. ఆమె ఆ యొక్క బలహీనతతో ఇబ్బందులు పడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా ఏ విధమైన మేలు పొందుకోలేదు ఆమె. నేను నా తండ్రిని అడిగాను, Dad, డాడీ you can use no problem. I asked my dad, నా తండ్రిని అడిగాను, "Daddy, what happened?" డాడీ ఏం జరిగింది? My dad said, నా తండ్రి చెప్పాడు, "Today God is doing the good." ఈ రోజు దేవుడు మేలు చేస్తున్నాడు. I asked him, "What God did it that favor do good in my life?" దేవుడు నా జీవితంలో ఏ విధమైన మేలు చేశాడు? Taken our mom. ఆయన నా తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. Is it good? ఇది మంచిదా? My dad said, నా తండ్రి చెప్పారు, "Instead of suffering your mommy, God has taken. మీ It మమ్మీ is enough for her all the sufferings." మీ మమ్మీ ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు చాలు, ఆమె ఇబ్బంది పడటం కంటే దేవుడు తీసుకోవటమే మంచిది. Oh, we cried like anything. మేము చాలా ఏడ్చాము. Then I asked my dad, అప్పుడు నా తండ్రిని నేను అడిగాను, "Dad, where is mommy?" డాడీ మమ్మీ ఏది? Dad said, డాడీ చెప్పారు, "Jesus liked your mom's song. యేసు ప్రభువారికి నీ తల్లి పాట అంటే ఇష్టము. So he invited mommy to the heaven. అందుకని ఆయన పరలోకానికి ఆమెను ఆహ్వానించాడు. So mommy went to the heaven. కనుక మమ్మీ పరలోకం వెళ్ళిపోయింది.
Then I asked my dad, నేను అప్పుడు నా తండ్రిని అడిగాను, Dad, who can prepare the kitchens? డాడీ మనకి ఎవరు ఆహారం సిద్ధపరుస్తారు? Who can feed me? ఎవరు నాకు ఆహారం పెడతారు? Who can sing in our home? ఎవరు మన ఇంట్లో పాట పాడతారు? How can mommy went there? ఎలా మమ్మీ వెళ్ళిపోతుంది? Dad, డాడీ we need mommy. మనకి మమ్మీ కావాలి. Mommy always says, మమ్మీ ఎప్పుడు చెప్తుంది, whatever we ask in the name of Jesus, He will provide. యేసు నామం పేరట మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడని. Then I asked my dad, అప్పుడు నా తండ్రిని నేను Dad, అడిగాను, shall I ask Jesus? డాడీ నేను యేసయ్యని అడగనా? Then even if you ask, He won't send back to you. డాడీ అన్నారు, నువ్వు అడిగినా కూడా ఆయన తిరిగి పంపించలేరు. You know what happened? ఏం జరిగిందో తెలుసా? Now the time is 5 o'clock. 5 గంటల సమయం అయింది. And ఇప్పుడు everybody preparing for the funeral service. అందరూ కూడా ఆ భూస్థాపిత కార్యక్రమానికి సిద్ధపరుస్తూ Then I ఉన్నారు. went to near my mommy and put my hands on the chin. నేను నా తల్లి దగ్గరికి వెళ్ళి చంపల మీద కొడతా ఉన్నాను, మమ్మీ మమ్మీ అని. Mommy, I asked her, Jesus, He will send you. మమ్మీ నేను యేసయ్యని అడిగాను, ఆయన నేను పంపిస్తాను. Mommy, you used to say always Jesus is doing good only, not evil work. మమ్మీ నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు కదా, యేసు ప్రభువారు మంచి చేస్తాడు, చెడు చేయడని. Now how can He taken you from this world? ఇప్పుడు ఆయన ఈ లోకంలోంచి నిన్ను ఎలా తీసుకొని We వెళ్ళిపోతాడు? did not enjoy any goodness in our life. మన జీవితంలో ఏ విధమైన ఆనందాలు మనం చూడలేదు. Unless we enjoy the goodness in our life, how can you go to the heaven? మన జీవితంలో ఆనందాలు అనుభవించకుండా నువ్వు పరలోకం ఎలా వెళ్ళిపోతావు? I will call Jesus right now. నేను యేసయ్యని ఇప్పుడే అడుగుతాను. He is the God of justice. ఆయన న్యాయం చేసే He is దేవుడు. a God of righteousness. ఆయన నీతి He చేసే has to దేవుడు. answer my question. ఆయన నా ప్రశ్నలకు సమాధానం Today చెప్పాలి. He has to do some goodness. ఈ రోజు ఆయన ఏదో ఒక మేలు చేయవలసిందే. Now the time is evening 5:30. ఇప్పుడు సమయం సాయంత్రం 5:30 అయింది. The cemetery box was prepared. సమాధి coffin పెట్టి box. వచ్చేసింది. They asked that collect the body and put it in the coffin box. ఆ యొక్క శరీరాన్ని సిద్ధపరిచి బాక్స్ లో పెట్టమని అంటున్నారు అందరూ. Then I said, wait for some time. నేను చెప్పాను, కొద్ది నిమిషాలు వెయిట్ I చేయండి. removed all the knots which has been tied on the thumb fingers. నా కాళ్ళకి 2 వేలకి కట్టిన ఆ తాళ్ళు కట్ చేశాను And నేను. I removed the cottons from the nose. ముక్కులో ఉన్న ఆ యొక్క గుడ్డ దూదిని I removed తీసివేశాను. the cottons in the ears. చెవుల్లో పెట్టిన దూదుల్ని తీసివేశాను. And they were tied on the head to do it. తలకు కట్టిన ఆ యొక్క క్లాత్ తీసివేశాను. I removed all the things. అన్నిటినీ తీసివేశాను. Enter my village people are shouted. నా యొక్క గ్రామ ప్రజలందరూ అరుస్తా ఉన్నారు, Hey, what are you doing? నువ్వేం చేస్తున్నావు? Go somewhere. ఎక్కడికైనా వెళ్ళు. Then I said, నేను అన్నాను అప్పుడు, my mom always used to say, మా తల్లి ఎప్పుడు చెప్తూ ఉండేది, Jesus, the God, do the goodness in life. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడు, మన జీవితంలో మంచి చేసే దేవుడని. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? I called my mom. నేను నా తల్లిని పిలిచాను. Ma'am, మమ్మీ, I prayed unto the Jesus. నేను యేసయ్యకి ప్రార్థించాను. He said, you take your mommy right now, he said. ఆయన చెప్పాడు, నీ తల్లి నువ్వు ఇప్పుడే తీసుకోమని. Do you know what had happened? ఏం జరిగిందో తెలుసా? I just started to give thanks unto Jesus. నేను కేవలం యేసయ్యకి స్తుతులు చెప్పటం, కృతజ్ఞత చెల్లించడం you are ప్రారంభించాను. the good God. యేసయ్యా నువ్వు మంచి You దేవుడవు, are always doing the good. నువ్వు ఎప్పుడు మంచి చేస్తావు కదయ్యా. Now I want to see my mom. ఇప్పుడు నా తల్లిని నేను చూడాలనుకుంటున్నాను. This is the goodness I want to see ఇది from you. ఇది నీ ద్వారా నేను చూడాలనుకుంటున్న మేలు. All my entire village people are watching. మా గ్రామ వాసులందరూ చూస్తా ఉన్నారు. My mom rised from the dead. నా తల్లి మరణము నుండి లేచింది. My dear loving people, ప్రియమైన ప్రజలారా, when somebody being sick, ఎవరైనా బలహీనలై our రోగులైనప్పుడు village people used to say, మన గ్రామ వాసులు అంటూ ఉంటారు, they went and visit and doing everything. వెళ్ళి వాళ్ళు చూస్తారని చేస్తూ And outside they used to say, బయటకు వచ్చి అన్ని చెప్తారు. she cannot live more days, either one day or other day. వెళ్ళి పరామర్శిస్తారు, బాగాలేదంటే ఎలా ఉన్నావు అని అడుగుతారు. బయటకు వచ్చి ఏమంటారంటే, ఆమె ఎక్కువ కాలం బ్రతకదు, 1-2 రోజులే And బ్రతుకుతుంది. somebody seeing the men when they are being with the loans and debt struggle, they used to say, he will suicide. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైనా పురుషులు అప్పులు పాలైపోయినప్పుడు వారిని చూసి ఇంకా బ్రతకడు, ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని అంటూ ఉంటారు. But this night I am preaching the Jesus whom I experienced in my life. కానీ ఈ రాత్రి నా జీవితంలో నేను అనుభవించిన యేసునే మీకు ప్రకటిస్తూ ఉన్నాను. He never do any evil works in your life. ఆయన నీ జీవితంలో ఏ విధమైన చెడు చేసే దేవుడు కాదు. I am the witness for Jesus. నేను యేసు కొరకు సాక్షిని. He will do the goodness in ఆయన your life. మేలు చేస్తాడు నీ జీవితంలో. Hallelujah. హల్లెలూయా. ఏనాడు ఎన్నడు ఆయన కీడు చేయడు. ఆయన చాలా మంచివాడు. మనుషులు కీడు చేస్తాడు, కానీ నువ్వు నమ్మిన నువ్వు యేసయ్య ఏనాడు ఎన్నడు మీకు మీ కుటుంబానికి కీడు చేయడు. ఆయన చాలా చాలా మంచివాడు.
మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మేలుగానే చేస్తారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. If somebody decided to do any evil works against you, ఒకవేళ ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చెడు చేయాలని ఆలోచిస్తే Jesus will talk to them and not to do the evil thing. యేసు ప్రభువారు వారితో మాట్లాడతాడు, నీకు చేయను ఉద్దేశించిన ఆ చెడు చేయవద్దని. The God who spoke with the father-in-law of Jacob, యాకోబు మామతో మాట్లాడిన దేవుడు, hey, don't plan to do any evil works. ఏ విధమైన చెడు చేయడానికి ప్రణాళిక వేయొద్దు. Let's do the goodness, don't think any evil work. చేయగలిగితే మంచి చేయి, అంతేగాని చెడు చేయవద్దు. In this night, the God who spoke with the father-in-law of Jacob, the same God will speak to your enemies. ఈ రాత్రి యాకోబు మామతో మాట్లాడిన అదే దేవుడు నీ శత్రువుతో కూడా, నీ విరోధితో కూడా మాట్లాడటానికి సమర్థుడు. ఆమేన్. Let them have the powers with them. Let them have the money with them. వారు కలిగిన శక్తులను వారు కలిగి ఉండనివ్వండి, వారు కలిగిన ధనాన్ని కలిగి Let ఉండనివ్వండి, them be the good positions. వారు మంచి స్థానముల్లో ఉండనివ్వండి. But more than that, your God is always doing good for your life. కానీ అన్నిటికంటే పైగా నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. Plan to do anything. నీకు విరోధంగా వారు ఏది చేయను ఉద్దేశించినా ఉద్దేశించనివ్వండి. Let them send any witchcraft. ఏ విధమైన చేతబడులైనా పంపించనివ్వండి. Let them do any black magic. ఏ విధమైన చిల్లంగి క్రియలైనా చేయనివ్వండి. Nothing worked out to your life. ఏది కూడా నీ జీవితాన్ని కడిగి వేయలేదు. Nothing worked against your ఏది business. నీ జీవితానికి, నీ వ్యాపారానికి విరోధంగా పని Against చేయదు. your family. నీ కుటుంబానికి విరోధంగా పని Against your చేయదు. land. నీ యొక్క భూమికి విరోధంగా పని చేయదు. Let them do any evil works. వారు ఏ విధమైన పన్నైనా చేయనివ్వండి. Whatever they plan to do, it will come to them only. వారు ఏది నీకు విరోధంగా చేయను ఉద్దేశిస్తారో అది వారికే కలుగుతుంది. Fear not. భయపడవద్దు, Fear not. భయపడవద్దు. There was a man ఒక వ్యక్తి ఉన్నాడు in the book of Esther. ఎస్తేరు గ్రంథంలో. Lately you can read in your home. తర్వాత నీ ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. His name was Haman. హామాను అనే వ్యక్తి. In that kingdom, ఆ రాజ్యంలో there was a godly person, Mordecai. మొర్దెకై అనే దేవుని భక్తి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. And he did not wish him. అతన్ని పలకరించలేదు. That is why he got emotions and tensions. అందుకనే భావోద్రేకానికి గురైపోయాడు. He planned to kill him. అతన్ని చంపివేయాలని ఆలోచన Very చేశాడు. simple matter. చాలా సులభమైన చిన్న When he విషయం. entered to the palace, he did not stand and wish. That's all. అతను రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు నిలబడి అతన్ని నమస్కరించలేదు. అదొకటే కారణం. So very simple matter, useless matter. చాలా అసలు పట్టించుకోవాల్సిన లేని విషయం అది. But he has a jealous against him. కానీ అతనికి విరోధంగా అసూయ కలిగింది. Hey, he is such an unworthy community belongs to him. అసమర్థుడు, తక్కువ జాతికి చెందినవాడు. He did not honor me. అతడు నన్ను గౌరవించలేదు. So that day onwards, ఆ రోజు నుంచి that fight started against him. అతనికి విరోధముగా ఇక పోట్లాట He ప్రారంభమైంది. planned to do something against him. ఏదో ఒకటి చేయాలని ప్రణాళిక So he వేశాడు. planned with the 50 feet of a hanging tree. 50 అడుగుల ఎత్తులో వేలాడ తీయాలనుకున్నాడు. So every people are asking him, ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు, Haman, for whom you have prepared for this? హామాను దీనికి ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నావు? He said, wait and see, wait and see. అతను అంటున్నాడు, ఏడ్చిండి ఎదురు చూడండి. Many days he prepared that hanging tree. చాలా రోజులుగా దాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. Everybody watching him. ప్రతి ఒక్కరు ఎదురు His చూస్తున్నారు. wife and friends and తన relatives భార్య, asking, స్నేహితులు ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. wait and see. వేచిండి ఎదురు One చూడండి. day he came that day. ఒక రోజు ఆ రోజు వచ్చేసింది. It was the same day he visited the office. అదే రోజు తన ఆఫీస్కి వెళ్ళాడు. The king said unto him, రాజు అన్నాడు అతన్ని, you go, there was a man who is being seated, the Mordecai. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, మొర్దెకై అనే ఒక వ్యక్తి. You go honor him. వెళ్ళి అతన్ని గౌరవించు. He planned to kill him. ఆ మొర్దెకైని చంపాలనుకున్నాడు. But God has changed everything. కానీ దేవుడు ఆలోచన అంతా The మార్చేశాడు. God of Mordecai is a living God. మొర్దెకై దేవుడు జీవించుచున్న దేవుడు You అయినాడు. never plan to do any evil against your family and your future and your ministry and your business and your job, whatever it may be. నీ యొక్క కుటుంబానికి, నీ యొక్క జీవితానికి, నీ వ్యాపారానికి, నీ భూమికి, నీ యొక్క ఉద్యోగానికి విరోధంగా ఎవరు ఏది చేయాలని ఆలోచించినా సరే Nothing worked out. ఏది కూడా నీకు విరోధముగా పని చేయదంతే. Your God is an unchangeable God. Change all the evil into good. నీ దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన చెడునంతటిని మంచిగా మేలుగా మార్చగల దేవుడు. Once we have conducted a prayer meeting in our home. మా ఇంట్లో ఒక రోజు మేము ఒక
ప్రార్థన పెట్టాము. Many pastors are gathered చాలా మంది సేవకులు వచ్చారు nearby my house. మా ఇంటికి దగ్గరలో. Then one government official who is working in a collectorate, she was shifted to there. ఒక కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి అక్కడికి వచ్చారు. అక్కడ ఉండేవాళ్ళు. When we are worshiping the Lord, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు she phoned to the police people. పోలీస్ వాళ్ళకి ఆమె ఫోన్ Oh, చేసింది. there are very big headache disturbed. ఇక్కడ చాలా పెద్ద తలనొప్పి జరుగుతుంది, ఇబ్బందిగా ఉంది I అని. am working in the collectorate. నేను కలెక్టరేట్ లో Ask పనిచేస్తున్నాను. them to stop them and arrest them immediately. వాళ్ళని అక్కడ ఆపమని చెప్పండి, ఆపమని చెప్పి అరెస్ట్ చేయండి. Immediately all the police people came and stand in front of my house. పోలీసు వాళ్ళందరూ వచ్చి మా ఇంటి ముందు And they నిలబడినారు. asked me, hey, stop, come down, stop, come down. ఏ ఆపి కిందకి రా, ఆపి కిందకి రా నన్ను అడుగుతున్నారు వాళ్ళు. Then we did not put off that one. మేం మాత్రం ఆపలేదు. మీలాగనే. మీలాగే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను అని పాడి మీరందరూ ఆపుతాడు, కానీ మేము మాత్రం ఆపల ఆ రోజు. మీరైతే ఆపేస్తారు కానీ మేమైతే ఆ రోజు ఆపలేదు. All the department people are returned to that one. ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. They informed to my opposite house owners. మా ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పారు. After the meeting, ask him to come to attend. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి నన్ను కలవమని చెప్పండి. And then I said, అప్పుడు నేను చెప్పాను, I won't go to the police station. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళను. Tomorrow morning we will see what is happening. రేపు ఉదయం మనం చూద్దాం ఏం జరుగుతుందో. Night I prayed. ఆ రాత్రి నేను ప్రార్థన చేశాను. Lord, whether I have to go to the police station or this fellow go out from that collector. ప్రభువా, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లేదా ఆ ఇంట్లో నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోవాలా? The next day morning 10 o'clock. తర్వాత రోజు ఉదయం 10 గంటలకి She got a termination order. ఆమెకి Termination order. Transfer కాదు, తీసేసారు. ఉద్యోగంలోంచి పీకేశారు ఆమెని. అవును. ఎప్పుడో ఎవరో కేసు పెట్టాడు ఆమెకి అగైన్స్ట్ గా, లంచం తీసుకున్నది. ఆ కేసుగా ఆ రాత్రి వాళ్ళు యాక్షన్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వాళ్ళకి ఇంటికి వచ్చింది. ట్రాన్స్ఫర్ కాదు, టర్మినేషన్ ఫ్రమ్ ద సర్వీస్. ఉద్యోగమే తీసేశారు. అవును. పెన్షన్ లేవు, మంత్లీ సాలరీ లేవు, ఏమి లేవు, నెల జీతం లేదు, పెన్షన్ లేదు, ఏం లేవు. నెక్స్ట్ డే మార్నింగ్ నా దగ్గరికి వచ్చింది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I tell you how Jesus is working in our life. మన జీవితాల్లో యేసు ప్రభువారు ఎలా పని చేస్తున్నారో నేను మీకు The చెప్పాలనుకుంటున్నాను. evil people's nature always doing evil work and thinking how to spoil their name, how చెడు- to damage their life. చెడు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వారి స్వభావం ఎలా ఉంటుందంటే వారి పేరుని ఎలా పాడు చేయాలి, వారు చేస్తున్న దాన్ని ఎలా పాడు చేయాలి, వారి జీవితాన్ని ఎలా పాడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. Even if you are perfect, నీవు మొత్తం సరిగ్గానే ఉన్నా, if you are not doing any evil works, నీవు ఏ విధమైన చెడు the చేయకపోయినా, evil doer's mind always thinking how to spoil their చెడు చేసేవారు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు, వారి యొక్క పేరుని ఎలాగూ పాడు చేయాలి అని. Why do you worried about that fellows? ఎందుకు అటువంటి వారి గురించి నువ్వు బాధపడతావు? Their nature that is. అది వాళ్ళ స్వభావం. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. This night go by faith. ఈ రోజు రాత్రి విశ్వాసంతో వెళ్ళు. Lord is speaking to some family. ఇక్కడున్న కొన్ని కుటుంబాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. When we are blessed in the ministry and the family and the business and the job, కుటుంబంలో గాని, పరిచర్యలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని మనం ఆశీర్వదించబడినప్పుడు, when we are becoming slowly in our life, చిన్నగా మన జీవితంలో ఎదుగుతా ఉన్నప్పుడు, the jealousy people also grow against us. అసూయ ప్రజలు కూడా మనకు విరోధంగా లేస్తూ They ఉంటారు. doesn't like we are becoming blessed. వారు మనం ఆశీర్వదించబడితే చూడలేరు, వారికి అది ఇష్టం ఉండదు. Even if God uses some of the godly people, ఒకవేళ godly people also doesn't like them. ఒకవేళ దేవుడు ఎవరినైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని వాడుకుంటున్నా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా అది ఇష్టం ఉండదు, విశ్వాసులైన వారికి కూడా. అవును కాదండి, ఎట్లా అది? నాకంటే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడా? అవునా? నేను 40 సంవత్సరాల పరిచయం ఉంటాను, దేవుడు ఎట్లా వాడుకుంటాడో తెలుసా? నీకేంట్రా తెలుసు? ఈ రోజు నువ్వు వచ్చినావు, ఎన్ని రోజులు అయింది రక్షణ పొందుకొని? 10 రోజులే కదా, అంత తొందరగా నువ్వు దేవుడు బలంగా వాడుకుంటాడా? నేను ప్రార్థన చేశాను, ఈ రోజు నుంచి చెయ్యి, నువ్వు ఎంత చేసినా దేవుడు బలంగా వాడుకుంటాడు. అది నా పట్ల ఆయన ప్రణాళిక. అవును కాదండి? చప్పట్లు కొట్టండి. సో యువర్ గాడ్ నాట్ ఓన్లీ డూయింగ్ ద గుడ్నెస్ and changing the evil works also into goodness. నీ దేవుడు కేవలం మేలు చేసే దేవుడు మాత్రమే కాదు, నీకు విరోధంగా రూపించబడుతున్న చెడును కూడా మేలుగా మార్చే దేవుడు ఆయన. You
try to understand the people doesn't like you are become blessed one. నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, నువ్వు ఆశీర్వదించబడటం నీతో ఉన్న ప్రజలకు ఇష్టం ఉండదు. If somebody glorified your name, they did not like that one. ఒకవేళ ఎవరైనా నేను పొగుడుతున్నారు అనుకో, నీ పేరును పొగుడుతున్నారు అనుకో, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. Our own family members also did మన not like సొంత that. కుటుంబీకులు కూడా అది ఇష్టం ఉండదు. Our own brothers also. మన సొంత సహోదరులకు కూడా God appeared into the life of Joseph. దేవుడు యోసేపు జీవితాల్లో ప్రత్యక్షమయ్యాడు. Hey, one day you will become great than your brothers. ఖచ్చితంగా ఒక రోజు నీ సహోదరుల కంటే నువ్వు గొప్పవాడి అయిపోతావు. He is an uncunning fellow. ఆయన ఎటువంటి అమాయకుడైన వ్యక్తి. He shared with his brothers. దీన్నే వెళ్ళి తన సహోదరులతో పంచుకున్నాడు. God going to use me. అన్న దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. God going to bless me. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. You know how God said? ఎలా చెప్పాడో తెలుసా దేవుడు నాకు? He is going to bless me more than you all. ఆయన మీ అందరికీ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆశీర్వదించబోతున్నాడు. Belongs to me only. ఒక రోజు మీరందరూ నాకే చెందిన వారుగా మార్చుతాడు. All got angry against him. అందరికీ తనకు విరోధంగా కోపం వచ్చేసింది. Their own brothers. తన సొంత సహోదరులే. They did not like their own brother to become great. తన సొంత సహోదరులే గొప్పవారు అవడం అతనికి ఇష్టం లేదు. You go and read in the book of Genesis 37. ఆదికాండం 37వ అధ్యాయం ని వెళ్ళి చదువుకో. You can read these chapters. ఈ యొక్క అధ్యాయం మీరు చదువుకోవచ్చు. They the own brothers. వారి యొక్క సొంత సహోదరులే. They planned to kill him. అతన్ని చంపివేయాలని Joseph did ఆలోచించారు. not become great. యోసేపు గొప్పవాడు అవ్వలేదు. Just he shared the plan of God about his life. కేవలం తన జీవితంలోని దేవుని యొక్క ప్రణాళికను గురించి పంచుకున్నాడు అంతే. They are stimulating some boiling. అంతే, ఇంకా లోపల నుంచి ఉడికిపోతా ఉన్నారు. Boiling and boiling. ఉడికిపోతున్నారు. How can he become great? ఎలాగా గొప్పవాడైపోతాడు? The real brothers, what can they do that one? నిజమైన సహోదరులు అయితే ఏం చేస్తారు? ఓకే తమ్ముడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటే మంచి, మన ఫ్యామిలీ కదా, నువ్వు వాడబట్టే నాకైనా మంచి, మా ఫ్యామిలీ కానీ చెప్పాలి కదా. దానికంటే వాళ్ళు ఏం చెప్పేదంటే they plan to decide to kill him. అతన్ని చంపడానికి నిర్ణయం చేసుకున్నారు. నమ్మవద్దు మీ సొంత అన్న తమ్ముళ్ళని, నమ్మవద్దు మీ సొంత అక్క చెల్లెల్ని, నమ్మవద్దు మీ సొంత బంధువులని. ఏ రోజు ఒక్కరోజు మీ శత్రువులు ఎవరంటే మీ ఇంటి వారే. అవును, బైబిల్లో రాయబడింది. అవునక్క, అదే కదా, మీ సొంత ఇంటి వారే మీకు శత్రువుగా మారుతారు. అవును కాదండి? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Do you know what happened? They planned to kill him. అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. They sold him as a slave. బానిసగా అమ్మేశారు. Finally was in the prison. చివరిగా ఆ ఖైదు చేయబడ్డాడు. One day Joseph said, ఒకరోజు యోసేపు చెప్పాడు, hey, you come to me, I will give the goodness for you all. మీరు నా దగ్గరికి రండి, నేను మీ అందరికీ మేలు చేస్తాను అని. A godly people always thinking to do the goodness. దైవ భక్తి కలిగిన వారు ఎప్పుడూ కూడా మేలు చేయాలనే ఆలోచన The చేస్తారు. people who are really saved by the blood of Jesus, they always doing the chance to do the goodness. యేసు రక్తం చేత కడగబడి రక్షింపబడిన వారు ఎప్పుడూ కూడా మేలు చేద్దామనే ఆలోచనే The కలిగి ఉంటారు. people who are really filled with the Holy Spirit, they always thinking to in which way I can help or which way I can do the goodness. నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎవరైనా సరే ఏ విధంగా నేను సహాయం చేయాలి, ఏ విధంగా నేను మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. హలో, ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ ఏంటి చెప్పండి, నాకు అర్థం చేసుకోండి. ట్రై టు ఫైండ్ ఇన్ యువర్ చర్చ్ మెంబర్స్. నీ సంఘములోని వ్యక్తుల్ని కనుగొంటే ప్రారంభించు. People used to speak tongues. ప్రజలు అన్ని భాషలు మాట్లాడవచ్చు. The same tongue speaking something against the unparliamentary words. అదే నాలుకలు నీకు విరోధంగా ఏదైనా చెడు మాటలు మాట్లాడుతున్నారేమో. The same tongue speaking some all the unholy words also. అయ్యే నాలుకలు సత్యము కాని మాటల్ని పలుకుతున్నాయేమో. It is their nature. అది వారి స్వభావం. The real Holy Spirit filled people never speak any evil thing to anything. నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఏ విధమైన చెడు ఎవరి గురించి మాట్లాడరు, ఆలోచించరు. హలో, ఇప్పుడు మీరు అర్థం చేసుకుని వాళ్ళు ఏ ఆత్మ పని చేసింది. Try to understand the people who are doing and thinking all the bad things against you. నీకు విరోధముగా చెడు ఆలోచిస్తున్న వారిని గురించి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. And you pray and break all the curses. ప్రార్థన చేసి ప్రతి విధమైన శాపాన్ని నువ్వు విరగొట్టు. If you are filled with the Holy Spirit, ఒకవేళ నీవు పరిశుద్ధాత్మని చేత నింపబడినట్లయితే, today filled with the Holy Spirit and break all the curses against you. ఈ రోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీకు విరోధంగా ఉన్న ప్రతి విధమైన శాపాన్ని విరగొట్టు. Whoever doing all the evil works against you, నీకు విరోధంగా ఎవరెవరైతే చెడు చేస్తా ఉన్నారో, your God will judge them and punish నీ them. దేవుడు వారికి న్యాయం తీర్చి వారిని శిక్షించే దేవుడు ఆయన. God is always doing the good things in your నీ life. దేవుడు ఎప్పుడు నీ జీవితంలో మేలు చేసే దేవుడు.
Hallelujah. హల్లెలూయా. Most of the time we trusted all the people who are speaking the tongues and worshiping. Oh, they were all good people, godly people. చాలా సార్లు అన్ని భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ చేత నింపడి ప్రార్థన చేసే వాళ్ళ గురించి మనం అనుకుంటాం వారు దైవ భక్తి కలిగిన వారు, మంచి వాళ్ళని. Sometimes we are trusted the prophetic people also. కొన్నిసార్లు ప్రవక్తలను కూడా మనం నమ్ముతూ ఉంటాం. పక్కన ఉన్న చేపట్టి చెప్పండి, పక్కన వారి చేతులు పట్టుకొని చెప్పు. వాళ్ళే డేంజరస్ పీపుల్, ప్రమాదపు ప్రజలు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి so I want to tell you that when this pastor having the good heart, that is why he is arranging the gospel meeting in the village to do some goodness to the village. ఈ పాస్టర్ గారికి మంచి హృదయం ఉంది కాబట్టి ఇక్కడ ఈ రాత్రి మీటింగ్ కండక్ట్ సిద్ధపరిచి మా గ్రామ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఆలోచించాడు. That is why he is having the good heart. ఆయనకి మంచి హృదయం ఉంది కాబట్టే కలిగి ఉన్నాడు. అట్లా చెప్పండి, మంచి హృదయం ఉన్నవాళ్ళు, చెప్దాం అందరం, మంచి హృదయం ఉన్న వాళ్ళు మేలుగా చేస్తాడు, మేలే చేస్తారు. సరిగా చెప్పండి, సరిగ్గా చెప్పాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఆ మాట చెప్పకపోతే వాళ్ళే ఎవిల్ డూయరు. అర్థమైందా? నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్పడానికి నోరు తెరవకపోతే వాళ్ళు చెడు చేస్తారని అర్థం. జాగ్రత్త వాళ్ళ గురించి. అలాగే మరి ఒకసారి చెప్తామా? ద పీపుల్ హూ హ్యావ్ ద గుడ్ హార్ట్, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దే హావ్ గుడ్ థాట్స్, వారికి మంచి ఆలోచనలు ఉంటాయి, దే హావ్ గుడ్ వర్క్స్, మంచి పనులు ఉంటాయి, దే హావ్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు వారి జీవితంలో మంచే చేస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళ మొహం ఒకసారి చూడండి, వాళ్ళు మంచివాడా చెడ్డవాడా మీకు కనిపిస్తుంది. ఓ అమ్మో, ఈ దినం వరకు నేను మంచివాడని అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతూ అమ్మో అవునండి. హల్లెలూయా. 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 So what Jesus going to do the goodness? దేవుడు మంచి ఎలాగ చేస్తాడు మేలు? What are all the goodness he is ఏ going? విధమైన మేలు చేస్తాడు ప్రభు? Listen, my dear loving people. వినండి నా ప్రియమైన ప్రజలారా. The book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 30th chapter 9th verse. 30వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. Okay, enough. Here 5 blessings, 5 goodness God going to do the people. దేవుడు తన ప్రజలకు చేయాలనుకుంటున్న 5 రకములైన మేలులు చూద్దాం. The one is మొదటిది the blessing in the earnings and working jobs. వారి యొక్క సంపాదన అంతటిలో ఆశీర్వాదము. Then second, రెండవది he blessed the progeny or generations. వారి యొక్క తరములను ఆశీర్వదిస్తాడు. And third, మూడవది bless their cattle. వారి యొక్క మందలను, పశువుల మందలను And the ఆశీర్వదిస్తాడు. fourthly, నాలుగవది bless their lands. వారి యొక్క భూములను ఆశీర్వదిస్తాడు. Hello, ఉన్నారండి? ఇక్కడే ఉన్నారా అందరూ? And God going to bless your womb also. అలాగనే నీ గర్భాన్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. చెప్పండి. చెప్దాం బిగ్గరగా. These are all the important goodness in our life. మన జీవితంలో ప్రాముఖ్యమైన మంచి మేలులు ఇవి. The 5 goodness we need. 5 మేలులు మనకు కావాలి. We may work some other works in our life. మన జీవితంలో ఇతరమైన క్రియలు మనం But చేస్తూ today ఉండొచ్చు. many of them working and earning everything going to the hospital. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి సంపాదించినది హాస్పిటల్ And పాలైపోతుంది. somebody paying the EMI. కొంతమంది ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. And somebody paying the money in the west ways it is lost. కొంతమంది వ్యర్థమైన మార్గాల్లో ఖర్చు పెడుతున్నారు, అవి But we కోల్పోతున్నారు. need the blessings in our work. కానీ మన పనులలో మనకు ఆశీర్వాదం కావాలి. Somebody working hard but they did not benefit. కొంతమందికి చాలా కష్టపడి సంపాదిస్తారు కానీ వారికి లాభం రావట్లేదు ఎంత But పని is చేసినా. not God going to do the goodness in your working and earning? ఈ రోజు దేవుడు నీ జీవితంలో నీ యొక్క ఆర్థిక పరమైన విషయంలో నీ సంపాదన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Multitude your handworks. నీ యొక్క చేతి పనులన్నిటినీ ఆశీర్వదించబోతున్నాడు ఆయన. They will always find a way to spoil your earnings. అపవాది ఎప్పుడు కూడా నీ యొక్క సంపాదనను పాడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. Divert your mind to invest somewhere and they, but man will took all the money. నీ యొక్క మనస్సును ఏదో ఒక చోట పెట్టి ఆ ధనాన్ని ఎక్కడైనా పెట్టి పాడు చేయాలని మనసు ప్రేరేపిస్తూ ఉంటాడు. And divert your money to the hospitals. నీ యొక్క మనస్సును హాస్పిటల్ వైపు త్రిప్పేస్తూ And ఉంటాడు. spoil all your works.
నీ యొక్క పనులన్నిటిని పాడు But చేస్తుంటారు. this night, God wanted to do the goodness in your hand works. కానీ ఈ రాత్రి దేవుడు నీ చేతి పనులన్నిటిలో మేలు చేయాలనుకుంటున్నాడు. After this meeting, you are going to see in your earning. ఈ మీటింగ్ తర్వాత నీ యొక్క సంపాదన ఆశీర్వదించబడటం నువ్వు చూడబోతున్నావు. That is the first goodness God going to అది do. మొదటి మేలు దేవుడు నీకు చేయబోతున్నాడు. Many of the people used to say that, man. చాలా మంది ఈ మాట చెప్తూ I ఉంటారు, am working hard but earn nothing. నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఏం Even I సంపాదించుకోవట్లేదు. earn something but it is investing in some other way. నేను ఏమన్నా సంపాదించుకున్నా కూడా ఇతర మార్గాల్లో అది పోతుంది. But this night, కానీ ఈ రాత్రి God going to do the first goodness in your life. Your earnings will be blessed. దేవుడు మొట్టమొదటిగా చేయాలనుకుంటున్న మొదటి మేలు నీ యొక్క సంపాదన ప్రభు And ఆశీర్వదించబోతున్నాడు. secondly, God said, రెండవదిగా ప్రభు అంటున్నాడు, blessed your womb. నీ యొక్క గర్భమును Are you ఆశీర్వదించబోతున్నాడు. barren woman? నీవు ఒకవేళ గొడ్రాలు వలె Are you ఉన్నావేమో, worrying about your children? నీ యొక్క బిడ్డల గురించి This night బాధపడుతున్నావేమో, through your children, God going to bless ఈ and రాత్రి make నీ- them as a good child for ఈ you. రాత్రి నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించి వారిని దర్శించి నీకు మంచి పిల్లలుగా వారు Many of the మార్చబోతున్నాడు. parents are being worried through their children. They are getting all the bad names. చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో వారి యొక్క పిల్లల గురించి చింతిస్తూ ఉన్నారు, వారు పెరిగి అన్న చెడు పేరు తీసుకొని వస్తారేమో అని. Oh, they are all worrying about their wombs. వారి యొక్క గర్భఫలాలను గురించే బాధపడుతూ ఉన్నారు. This night, ఈ రాత్రి God going to do the goodness through your children. దేవుడు నీ యొక్క బిడ్డల ద్వారా మేలు చేయబోతున్నాడు. Are you suffered with the evil work through your children? నీ యొక్క బిడ్డల నుంచి చెడుని ఎదురు చూసి ఇబ్బంది పడుతున్నావా? This night, Jesus going to ఈ change. రాత్రి ప్రభు మార్చబోతున్నాడు. And thirdly, God going to bless your cattle. మూడోదిగా ప్రభు నీ పశువుల మందలను Oh, ఆశీర్వదించబోతున్నాడు. you are going to see that in front of all your village నీ people. యొక్క గ్రామ ప్రజలందరి ముందు నీవు దాన్ని చూడబోతున్నావు. Your cattle will be increased. నీ యొక్క పశువుల మందలు And ఆశీర్వదించబడతాయి. you will work hard and earn lot. నీవు Yeah, the cattle will work hardly and earn more. ఆ యొక్క పశువుల మందల దగ్గర నువ్వు ఎక్కువగా కష్టపడతావు, సంపాదిస్తావు. God going to bless them. దేవుడు వాటిని ఆశీర్వదించబోతున్నాడు. And then fourthly, God going to bless your land. నాలుగవదిగా ప్రభువు నీ యొక్క భూమిని Today, many ఆశీర్వదించాలనుకుంటున్నాడు. of them working in the land but nothing harvested. ఈ రోజు చాలా మంది భూమిలో పనిచేస్తున్నారు కానీ ఏ విధమైన పంట కోసుకోలేకపోతున్నారు. Sometimes rain fails, sometimes water drained. కొన్నిసార్లు వర్షాలు వచ్చి పాడైపోతున్నాయి, కొన్నిసార్లు నీరు లేక ఎండిపోతుంది. And we are suffered like anything. చాలా ఇబ్బందులు పడుతున్నారు. But today onwards in this village, God going to bless all the land. కానీ which you have. ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, భూముల్ని ఆశీర్వదించబోతున్నాడు ప్రభు. These are all good for your life. ఇది మీ జీవితానికి మేలు. Do you want to possess all this goodness? ఈ యొక్క మేలులన్నీ నువ్వు అనుభవించాలి, పొందుకోవాలనుకుంటున్నావా? Surely, ఖచ్చితంగా God will give the goodness. దేవుడు నీకు మేలే చేస్తాడు. Finally, I want to tell you, చివరిగా నేను నీకు God చెప్పాలనుకుంటున్నా, not only do the goodness for physical as well as the spiritual also He is doing the goodness. దేవుడు కేవలం భౌతికమైన మేలు చేయటం మాత్రమే కాదు, ఆత్మీయమైన మేలు కూడా చేయగల దేవుడు ఆయన. Hallelujah, చెప్పండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He will fill with the spirit of the Lord. ఆయన తన యొక్క ఆత్మతో నిన్ను నింపే దేవుడు. When you fill with the spirit of the Lord, నీవు ఆత్మ చేత నింపబడినప్పుడు you will also start to do the goodness. నువ్వు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మేలులు Maybe చేస్తావు. today you have the great mind to help somebody, but you have nothing in your hand. But when you receive the Holy Spirit, the Spirit make you to help all. ఒకవేళ ఈ రోజు కూడా నీవెవరి గురించి అయినా మేలు చేద్దామని ఆలోచించవు, కానీ నీ చేతుల్లో ఏమీ లేదు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు వారికి మేలు చేయడానికి అన్నిటిని ప్రభువే సమకూరుస్తాడు. So you receive the Holy Spirit this కనుక night. పరిశుద్ధాత్మని ఈ రాత్రి నువ్వు పొందుకో. When the Spirit of the Lord comes in you, నీలోనికి దేవుని యొక్క ఆత్మ He వచ్చినప్పుడు will also do the goodness to all the people. నీవు కూడా ప్రజలందరికీ మేలు చేస్తావు. Today you may not have anything. ఒకవేళ ఈ రోజు నీకేమి లేకపోవచ్చు, The Spirit of the Lord comes కానీ in దేవుని you. యొక్క ఆత్మ నీలోనికి That వచ్చినప్పుడు Spirit make you to help to all the people. ఆ ఆత్మ నిన్ను అందరికి సహాయం చేయనట్లుగా మారుస్తుంది. Peter possessed the Holy Spirit Pe- in the book of Acts 2nd chapter. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు. There was a lame man asking him, అక్కడ ఒక కుంటివాడు అడుగుతా ఉన్నాడు, Sir, give some money. సార్ నాకు కొంచెం ధనం ఇవ్వండి. And he said, అప్పుడు అతను అన్నాడు, we don't have anything. మా దగ్గర ఏమీ లేదు. In the name of Jesus యేసు నామం పేరట get up and walk and go. లేచి నడిచి వెళ్ళిపో. Do you know when it did happen? ఎప్పుడు జరిగిందో తెలుసా? When Peter possessed the Holy Spirit, పేతురు పరిశుద్ధాత్మను he did not సంపాదించుకున్నాడు. have money. ధనం లేదు అతని దగ్గర, He has a great spirit of the Lord. కానీ దేవుని యొక్క గొప్ప ఆత్మ ఉంది. That spirit started doing the goodness. ఆ ఆత్మ ఆ యొక్క మేలులు చేయటం ప్రారంభించింది. I tell you, all the believers in this night, నేను నీకు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోండి. That spirit makes you to help all the people. ఆ ఆత్మ నీవు ప్రజలందరికీ సహాయం చేయటకు నీకు సహాయపడుతుంది. Hallelujah. Many of the godly people are being worried. చాలా మంది దేవుని బిడ్డలు చింతిస్తుంటారు. I want to help.
నాకు సహాయం I చేయాలని want to do some goodness to all, నేను ఏదో ఒక మేలు అందరికీ చేయాలి, but I have nothing. కానీ నా దగ్గర ఏం లేదు. How Peter said like that. పేతురు అట్లా చెప్పాడు. Don't worry about anything. దేని గురించి చింతించొద్దు. If you receive the Holy Spirit, ఒకవేళ నీవు పరిశుద్ధాత్మను that పొందుకుంటే Spirit makes you to do the goodness to all the people where they need. అవసరతలో ఉన్న ప్రజలకు మేలు చేయడానికి అదే పరిశుద్ధాత్మ నీకు సహాయపడుతుంది. Hallelujah. హల్లెలూయా. So God going to give the spiritual goodness also in this night. కనుక దేవుడు ఈ రాత్రి ఆత్మీయమైన మేలును కూడా నీకు చేయబోతున్నాడు. Not only our God is doing the goodness, కేవలం నీ దేవుడు మంచి మాత్రమే చేయటం, మేలు చేయటం మాత్రమే కాదు, He can do through you also. ఆయన నీ ద్వారా కూడా చేయగలడు. Until now you could not be able to do anything. ఇప్పుడు వరకు నీవేం చేయలేకపోయావు. When the Spirit of the Lord comes in you, కానీ పరిశుద్ధాత్మ నీలోనికి He వచ్చినప్పుడు will share the gospel to the poor. పేదలకు నీవు సువార్త ప్రకటిస్తావు. Oh no. He will show the way to the people to come out from the poverty. వారి యొక్క పేదరికం నుండి వారు బయటికి రావడానికి నీవు వారికి మార్గాన్ని చూపిస్తావు. So when you receive the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మను He పొందుకున్నప్పుడు will do the goodness to all the people where they are need. ఎక్కడైతే అవసరతలు ఉన్నారో వారందరికీ నీవు మేలు చేస్తావు. Hallelujah. హల్లెలూయా. Sinners never do the goodness. పాపులు ఎప్పుడు మేలు చేయరు. The righteous people only do the goodness. నీతిమంతులు మాత్రమే మేలు చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకి అడగండి, చేపట్టుకో. ఒకసారి నీ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని అడుగు, ఇంతవరకు ఎంత మందికి మేలు చేసినావు అడుగు. ఇంతవరకు ఎంతమందికి మేలు చేసావు? ఒక్కడు కూడా జవాబు చెప్పలేదు కదా. వీళ్ళు మంచివాడు కాదు. అవునా కాదండి? అవునా కదా? If you are really filled with the Spirit of the Lord and the spiritual experience, ఒకవేళ నువ్వు నిజంగా ఆత్మీయ అనుభవంతో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తివైతే, whether you are financially helping or not, నీవు ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా, make the people to come out from all the struggles. ఆ యొక్క ప్రజలను నువ్వు అన్ని విధములైన బాధల నుండి బయటకు తీసుకొని వస్తావు. Hallelujah. హల్లెలూయా. We are going to worship the Lord. మనం దేవుని ఆరాధించబోతున్నాం. This night we are going to receive the new anointing. ఈ రాత్రి మనం నూతనమైన అభిషేకాన్ని పొందుకోబోతున్నాం. This anointing brings you the goodness from the ఈ heaven యొక్క అభిషేకము పరలోకం నుండి నీకు మేలు తీసుకొని వస్తుంది. and make you to do the goodness to all the నీవు people. ఇతరులకు మేలు చేయడానికి నేను సిద్ధపరుస్తుంది. David period. In the period of David, దావీదు కాలములో somebody asked him, కొంతమంది అడిగారు, who can do the goodness? ఎవరు మేలు చేస్తారు? This night, ఈ రాత్రి the God whom you are worshiping, నీవు ఆరాధిస్తున్న దేవుడే, the God whom you are trusted, నీవు నమ్మిన దేవుడే, He is the only God who helps the people, who support the people, who do the goodness to all, whoever may be. ఆయన ఒకే ఒక దేవుడు. ఎవరికి అవసరం అంటే అవసరతలో ఉన్న వారందరికీ మేలు చేయగల దేవుడు ఆయన. This night, how many of you trust Jesus? ఈ రాత్రి ఎంతమంది యేసుని నమ్ముతారో? Do you want any goodness in your life? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా మంచి కావాలా, మేలు కావాలా? Until now you are suffering with the evil works. ఇప్పుడు వరకు నీవు చెడుతనముతోనే My బాధపడుతున్నావేమో. people are doing any magic work against you. నీ ప్రజలు నీకు విరోధముగా చెడు క్రియలు చేస్తున్నారేమో. Don't worry. చింతించొద్దు. Jesus is the God doing the good. యేసయ్య మంచి దేవుడు, మేలు చేసే దేవుడు ఆయన. Shall we all stand in the అందరం presence లేచి of God? నిలబడదాం దేవుని యొక్క ప్రసన్నతలో. Everybody. ప్రతి ఒక్కరు త్వరగా లేచి నిలబడాలి. Help the people who are being seated unable to back up. అమ్మ కూర్చొని లేవలేని వాళ్ళని ఒకసారి లేపి సహాయం చేయండి అమ్మ, పక్కన ఉన్న వాళ్ళకి. అది కూడా మేలుగే. అది కూడా మేలుకే. లేపండి, లేవలేని వాళ్ళని లేపండి. చెప్పండి పీటర్ అలాగా, యేసు నామములో నా చేతులు పేతురు చెప్పినట్లుగా మా దగ్గర ఏమీ లేదు, యేసు నామములో లేచి నిలబడని చెప్పండి. హలో, అట్లీస్ట్ స్టార్ట్ టు డూ ద గుడ్నెస్ దిస్ నైట్ అన్న. కనీసం ఇప్పటి నుంచి అయినా మేలు చేయటం ప్రారంభించండి. Just 5 minutes. ఒక 5 నిమిషాలు. Let us close our eyes. మనందరం కళ్ళు మూసుకుందాం. Please try to understand. దయచేసి అర్థం So చేసుకుందాం. far in my life and my family, no goodness happened. ఇప్పటి వరకు నా జీవితంలో, నా కుటుంబంలో ఏ విధమైన మేలు లేదు. So far in my life, ఇప్పటి వరకు మా జీవితంలో nobody doing goodness in my life. ఎవరు మేలు చేయట్లేదు. Lord God, ప్రభువా, I submit and surrender before you. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. Everybody plan to do evil works against me. నాకు విరోధంగా అందరూ చెడు చేద్దామని నిర్ణయించారు. Like Laban, లాభాను వలె, like the brothers of Joseph, యోసేపు యొక్క సహోదరుల వలె, like Aman. హామాను వలె Everybody plan to do evil works. ప్రతి ఒక్కరూ కూడా చెడు చేద్దామని Nobody ఆలోచించారు. like to goodness happening in my life. ఏ